సినిమాలో హీరో కమెడియన్స్ని అడ్డం పెట్టుకొని కథ మొత్తం నడిపేస్తుంటారు కదా. సినిమాలో ఇంతమంది ఆర్టిస్టులు ఉండగా హీరో నన్నే ఎందుకు వాడుకున్నాడబ్బా అంటే టిష్యూ పేపర్లో తుడుచుకోవడానికి తప్ప మరెందుకు పనికి రావురా అని ఒక డైలాగ్ కొట్టేస్తాడు ఇంకో కమెడియన్. ఇలానే ప్రపంచంలోనే ఎన్నో రకాల జంతువులు ఉండగా ఈ సైంటిస్టులు మా మీద ఎందుకు బ్రో ప్రయోగాలు చేస్తారని ఎలకడిగితే దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఏ పరిశోధన అయినా సరే శాస్త్రవేత్తలు ప్రత్యేకంగా ఎలకలు మాత్రమే ఎంపిక చేస్తారు. ఎందుకంటే అవి సైజులో చిన్నవి కాబట్టి ఎలకను వాడతారు. ఎలకల కంటే చిన్నవి చీమలు దోమలు ఉన్న ఎలకలనే వాడటానికి కారణం జన్యుపరంగా ఇవి జీవ సంబంధం ప్రవర్తన వంటి విషయాల్లో ఎలకలు మనుషులతో పోలికలు కలిగి ఉంటాయట. మనుషుల లక్షణాలు చాలా వరకు ఎలకల లక్షణాలతో పోలి ఉంటాయి. మెడికల్ టెస్టింగ్లో వాడే ఎక్కువ ఎలకలు సంతానోత్పత్తి కలిగి ఉంటాయి కాబట్టి దాదాపు జన్యుపరంగా ఒకేలా మెడికల్ ట్రయల్స్లో ఫలితాలను ఇవ్వడానికి సహాయపడతాయట. అందుకే 95% ల్యాబుల్లో ఎలకలనే పెంచుకుంటారు. పరిశోధన కోసం ప్రయోగాల కోసం ప్రత్యేకంగా వీటిని కూడా పెంచుకుంటారు. ఇప్పటి వరకు ఎలుకలకు ఆల్టర్నేటివ్గా మరే జీవి లేదని చెప్పేశారు. ఎలుకలు చాలా వరకు సంతానోత్పత్తిని ఎక్కువగా కలిగి ఉంటాయి. ప్రయోగాలు వికటించి తనువు చాలించిన ఎలుకలు దొరికేస్తాయి. అదే మిగతా జంతువులను వాడితే సంతానోత్పత్తి రేటు ఎలుకలతో పోలిస్తే చాలా తక్కువగా ఉంటుంది. ఇంకా సైజులో పెద్దవి కాబట్టి పెరగడానికి కూడా సమయం పడుతుంది. పరిమాణంలో ఎలుకలు చిన్నవి కాబట్టి త్వరగా ఎదుగుతాయి. వీటి ఉత్పత్తిదారులు కూడా ఎక్కువగానే ఉంటారు. ఇతర జంతువులను పెంచాలంటే ప్రదేశం ఎక్కువగా ఉండాలి, ఫుడ్ కూడా ఎక్కువగానే కావాలి. అదే ఎలుకలు అయితే ప్రయోగాలకు అనువుగా ఉంటాయి. ఏ పరిస్థితుల్లో అయినా ఎలాంటి వాతావరణంలో అయినా అవి బతకగలవు. పైగా ఎలుకలు తప్ప మరే జీవులు మనుషులతో పోలికలు కలిగి ఉండవు. అతి తక్కువ సమయంలో ఎక్కువ ఎలుకలు పిల్లలు ఉత్పత్తి చేయడానికి వాటికి ప్రత్యేకించి మనుషుల సహాయం కానీ ప్రత్యేక పరిస్థితి కానీ అవసరం ఉండదు. ఇక ఎలుకలపైనే వాడటానికి మరొక కారణం బడ్జెట్. ల్యాబులకు పరిశోధనలకు ప్రయోగాలకు కేటాయించిన బడ్జెట్ తక్కువగానే ఉంటుంది. కేటాయించిన బడ్జెట్లోనే ప్రయోగం పూర్తి చేయాల్సి ఉంటుంది. అందుకే ఇతర జంతువుల కంటే ఎలుకలకు ప్రయోగాలను ఎక్కువ ఎంచుకుంటారు. మనుషులలో ఎలా అయితే రోగనిరోధక స్పందనలు ఉంటాయో అలానే ఎలుకల్లో కూడా ఉంటాయి. ప్రధానంగా ఎలుకలు మనుషులు తినే ఆహారమే తింటాయి. మనుషులకు వచ్చే రోగాలే వాటికి కూడా వస్తాయి. ఒబేసిటీ, డయాబెటీస్, క్యాన్సర్, హృదయ సంబంధిత వ్యాధులు, కొన్ని నరాల సంబంధిత వ్యాధులు వంటివి ఎలుకలకు కూడా వస్తాయి. ఈ కారణంగా ఎలుకలను ప్రయోగాల్లో వాడతారు. మరి ఎలుకలను ఎందుకు ప్రయోగాల్లో ఎక్కువ వాడతారో మీకు తెలిసింది కదా. ఇవి కాకుండా వేరే కారణాలు ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేస్తారనుకుంటున్నా. ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించిందో మీ ఒపీనియన్ని కమెంట్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.